అండి. హాయ్ నమస్తే. నేను మీ ఇందిర. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే బాలేను. ఎందుకంటే నేను ఈ 2 రోజుల నుంచి అంటే ఈరోజు ఎక్కువగా కనబడుతుంది ఏంటంటే, మనకి కొత్తగా ఒక న్యూస్ అయితే వచ్చిందండి. అదేంటంటే కొంతమంది పెట్ లవర్స్‌కి బాధాకరమైన విషయం. యానిమల్స్‌ని ఇష్టపడే ప్రతి మనిషి కూడా బాధపడతాడు. మనసున్న మనిషి అందరూ బాధపడతారు. తల్లిదండ్రులు ప్రేమించే మనుషులు, అలాగే భార్యని ప్రేమించేది, ఇలా పిల్లల్ని ప్రేమించేవాళ్ళు, మనుషులకి విలువిచ్చే ప్రతి మనిషి గూడా మనుషులకి విలువిచ్చే మనుషులు. మీరు ఇది అండర్‌లైన్ చేసుకోవాలి. అటువంటి మనుషులు జంతువులు కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే వాల్యూస్ అనేది తెలిసిన వాళ్ళకి మాత్రమే జంతు ప్రేమ అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామంది జంతువుల్లో కొంతమంది కుక్కల్ని చాలా వరకు ఇష్టపడరు. మరి ఆళ్ళు ఎందుకు ఇష్టపడరో ఏంటో అది వాళ్ళిష్టం. ఏం లేదు, మార్నింగ్ పూట దానికి వాకింగ్ తీసుకెళ్ళడానికి బద్ధకం వేసి, లేదా వీళ్ళు తినే తిండికి దానికి ఇంకా ఎక్కువ పెట్టబడతదేమో అని ఒక ఖర్చు అవుతదని, దానికి కేర్ తీసుకోలేమని, ఇలా రకరకాలుగా ఏవో వాళ్ళ ఇంటెన్షన్స్ ఉంటాయి. అందువల్ల కుక్కలంటే ఇష్టం లేదు అంటారు. వాస్తవానికి వాళ్ళకి మనుషులంటే గూడా ఇష్టం ఉండదు. అలాంటి మెంటాలిటీ ఉన్నోళ్ళు వరస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడుండే రోజులు అలాగే ఉన్నాయి. కుక్కతో కూడా మనుషుల్ని పోల్చకూడదు. ఎందుకంటే దానికున్నట్టు విశ్వాసం మనుషులకు ఉండదు, లేదు కూడా ఈ రోజుల్లో. ఒకరోజు అన్నం పెట్టకపోయినా మనం చాలా సామెతలు చూస్తూ ఉంటాం. యూట్యూబ్‌లో గాని, స్టేటస్‌లో గాని చాలా ట్రోలింగ్స్ అవుతూ ఉన్నాయి కుక్కల గురించి. కుక్కకి పూట అన్నం పెడితే చాలు, అది మనకి విశ్వాసం చూపిస్తది. మనం చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటది. అదంతా తెలిసిన విషయమే. వాస్తవానికి 100% ట్రూ కూడా అది. సో, అదే మన ఉండే మన సర్కిల్‌లో అనంటే మన బంధువుల్ని తీసుకుందాం, ఫ్రెండ్స్‌ని తీసుకుందాం, లేకపోతే ఇంకా వాళ్ళనే తీసుకుందాం. ఎవరెవరి గురించో ఎందుకు, వాళ్ళని మన బంధువులేమో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం గాబట్టి వాళ్ళలోనే చూద్దాం. బాగున్నంత సేపు ఒక లెక్క, బాలేన తర్వాత ఇంకొక లెక్క. మనుషుల్లో మార్పులు ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా, డబ్బుంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, లేకపోతే ఇంకేదోలాగా. ఇలా ఉంటది మనుషుల ఒక తీరు. కానీ పశువుల్లో అలా ఉండదు. మనం చూపించే ప్రేమ ఏ విధంగా ఉంటదో, మనం ద్వేషించినా గూడా వాటి ప్రేమ అలాగే స్టాండర్డ్ అయి ఉంటది తప్ప మారదు. సో, సబ్జెక్ట్‌లోకొస్తే ఈ మధ్య ఈరోజు నాకు కనబడిన వీడియోలో కొన్ని నాకు చాలా బాధాకరం అనిపించింది. అదేంటంటే సేవ్ డాగ్స్ అని నేను చూశాను. అది ఏంటి అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి హైకోర్ట్ నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ అయిందని రీసెంట్‌గా తెలిసిన విషయం ఏంటంటే, స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్ట్రీట్ డాగ్స్‌ని దూరంగా తీసుకొని వెళ్ళి వాటిని అక్కడ వదిలేయడమో, లేకపోతే ఇంజెక్షన్స్ ఏసి చంపేస్తారో, టార్చర్ పెడతారో, ఏం చేస్తారో తెలీదు. కానీ స్ట్రీట్ డాగ్స్‌ని మాత్రం గ్యాదర్ చేసి వాటిని దూరంగా పెట్టాలి. వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్ళి వాటిని వదిలిపెట్టాలి అనేటువంటి ఆర్డర్స్ అయితే ఇష్యూ అయ్యాయని వీడియోస్ ద్వారా నాకు తెలిసింది. అది నాకు చాలా బాధ అనిపించింది. నేను బయటికి వెళ్ళి వాళ్ళ క్యాండిల్స్ వెలిగించి బ్లాక్ డే అంటూ నేను తిరగలేకపోవచ్చు. కానీ నా మనసులో చాలా అంటే చాలా బాధగా ఉంది. చాలాసేపు వరకు నేను ఆ ట్రోలింగ్స్ చూస్తున్నప్పుడు, నా కళ్ళకి కనిపించినప్పుడు నాకైతే కంట్లోంచి ఏడుపు కూడా వచ్చింది. అంత బాధ అనిపించింది. ఇప్పుడు కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే చాలా ఫాస్ట్‌గా గవర్నమెంట్ వర్క్ చేస్తున్నట్టు మనకి చూపిస్తున్నారు కదా! మరి పిచ్చి కుక్కల కన్నా దారుణంగా మనుషుల మీద మనుషులే పడి చిన్న పిల్లల్ని మానభంగాలు చేస్తున్నప్పుడు ఈ కోర్ట్ ఏం చేసింది? పిచ్చి కుక్కల్లాగా పడి తల్లిదండ్రుల్ని నడి రోడ్ల మీద నరుకుతుంటే ఈ కోర్టు పోలీసులు ఏం చేసింది? ఢిల్లీలో జరగలేని అరాచకాలు ఎన్నో జరిగాయి. మన న్యూసుల్లో విన్నాం. చాలా వరకు ట్రెండింగ్ అయ్యింది. దిశ యాప్ ఒకటొచ్చింది. దిశ సంబంధించినటువంటి ఏమంటారు? దాని గురించి ఒక ఏదో కె ఆ? జడ్జిమెంట్ పెట్టారు.
దిశకు సంబంధించి అంటే అది ఎక్కడ జరిగింది? ఢిల్లీలోని. చాలా దారుణంగా గ్యాంగ్ రేప్. వాళ్ళని ఇమ్మీడియేట్‌గా నడి రోడ్డు మీద నించోబెట్టి కుక్క చీపు కదా మీ దృష్టిలో. సో, కుక్కని కాల్చినట్టు కూడా కనీసం వాళ్ళని కాల్చలేదు. మిగతా వాళ్ళకి భయం కలిగేలాగా. ఈరోజు రేపు జరిగినోడిని రేపు చంపలేకపోతున్నారు. ఇది మన గవర్నమెంట్. అంటే పశువుకి దాని పశువు ఎందుకన్నారు? జ్ఞానం ఉండదు. కాబట్టి అది ఒక్కొక్కసారి పిచ్చి పని చెయ్యొచ్చు. నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు. పిచ్చి పని చేస్తది. అందుకే దాన్ని పశువు అన్నారు. దాన్ని రాళ్ళతో కొడతాం, కర్రతో కొడతాం, బెదిరిస్తాం. పారిపోతుంది. మనిషికి ఏం చెయ్యాలి మరి? పిచ్చి కుక్కలా దాన్ని కొట్టాలా? లేకపోతే దాన్ని చంపాలా? నరకాలా? లేదా రైట్స్ ఇవ్వండి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పిస్టల్‌ని ఆర్డర్ చేయండి. ఆర్డర్స్ ఇవ్వండి కోర్టు. అప్పుడు మాకు నచ్చినటువంటి మనిషి పిచ్చి కుక్కలా ప్రవర్తించరు అక్కడికక్కడ షూట్ చేసి పడేస్తాం. ఇటువంటి ఆర్డర్స్‌ని ఇష్యూ చేయండి. అంతేగాని పశువులకి వాటికి ప్రేమిస్తే ప్రేమను పంచే కుక్కలు. కొన్ని సందర్భంలో కొన్ని కుక్కలు అటాక్ చేసాయి. చాలా సందర్భాల్లో వీడియోస్‌లో మనం చూసాం. అందుకే వాటిని పశువు అంటాం మనం. వాటికి ఆ విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి. మరి మనుషులు కూడా ఉన్నారు గదా! కొన్ని వేల సమస్యలు తీరక పోలీస్ స్టేషన్‌లంటే తిరిగే చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. అయ్యి పరిశీలించండి. ఒక సమస్యని తీర్చి కొలికి తెచ్చండి. కోర్టులంట తిరిగేటువంటి పరిష్కారం దొరక్క ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని సమస్యలను చూడండి. అయ్యన్నీ మానేసి పని పాట లేనోడు ఏదో గొరికాడంట. అలా గొరికినట్టు నేను ఇది చాలా సీరియస్‌గా చెప్తున్నాను. ఈ అన్నిటికి సమాధానం ఖచ్చితంగా కావాలి. ఈ వీడియో ఎంతవరకు వెళ్ళినా దయచేసి షేర్ చేయండి. ఈ కోర్టు ఇచ్చేటువంటి పిచ్చి ఆర్డర్ అయితే అస్సలు బాలేదు. ఇలాగా చేసినటువంటి మనుషులకి ముందు బుద్ధి చెప్పాలా. సినిమా హాల్స్‌లో ఫస్ట్ వచ్చేది కొన్ని సినిమా హాల్స్‌లో జనగణమన వస్తది. స్టాండ్ మోషన్ ఇస్తాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది గుట్కాలు, పాన్లు తాగితే మనిషికి హానికరం, చచ్చిపోతారు అని చెప్తున్నారు. ఈ గుట్కాలు, పాన్లు పక్కన పెట్టేసి అమ్మాయిల్ని మానభంగం చేసినోడికి పాయింట్ కట్ చేస్తాం. లేకపోతే చిన్న పిల్లల మీద మానభంగం చేసి చిన్న పిల్లలని కూడా చూడకుండా చేసినోడిని ఇమ్మీడియట్‌గా అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేస్తాం. నడి రోడ్డు మీద చంపుతాం అని ఎందుకు ఇవ్వరు? ఇవ్వరు. అంతే ఎందుకు ఇవ్వరు? ఆలోచించండి. వీటికి సమాధానం కావాలి. కుక్కలు ఏం చేసాయి? ఇప్పుడు ఆ కుక్కలు ఉండబట్టి కొన్ని ఏరియాస్‌లో దొంగతనాలు లేవు. కొన్ని ఏరియాస్‌లో ధైర్యంగా గుండెల మీద చేసుకొని పడుకుంటున్నారు. కేవలం ఆ కుక్కల వల్లే. గుంపుగా గట్టిగా అరిస్తే ఖచ్చితంగా దొంగలు పారిపోతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా కూడా దొంగలు ధైర్యంగా వస్తున్నారు. కానీ కుక్క ఉన్న ఇంటికి మాత్రం రారు. ఎందుకంటే కుక్క అరిస్తే యజమాని లెగిస్తాడు, పట్టుకుంటారు, కొడతారు అని. సీసీ కెమెరా అది చూస్తుంది, మాట్లాడదు, అరవదు. దాని తర్వాత మీరు వీడియో ట్రోలింగ్ వేసుకొని టీవీల్లో చూపించుకోవడానికి తప్ప యూజ్లెస్ అనమాట. ఆ తర్వాత ఎప్పటికో మీరు దొంగలు పట్టుకుంటారో ఆడేటవుతాడో కూడా మాకు తెలియదు. పట్టుకున్నాం అంటారు. తర్వాత వదిలేస్తున్నారు, వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక దొంగతనం చేసుకుంటారా అని అంటున్నారు. ఏమో అది వెనకాతల విషయం దేవుడికే తెలియాలి. నేను భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాను. మనుషులు ఎంత నీచంగా దిగజారిపోతున్నారంటే ఈ రోజుల్లో చాలా నీచంగా దిగజారిపోతున్నారు. పశువుల కన్నా దారుణంగా తయారవుతున్న మనుషులు ఎన్నో ఉన్నాయి. ఏరండి. గంజాయి బ్యాచ్లని, చెండీ బ్యాచ్లని, తొక్కలు బ్యాచ్లని ఏవేవో నా పేర్లు పెట్టుకున్న దొంగన కొడుకులు అందరూ వీధులు దేశాల మీద పడిపోతున్నారు. ఏరండి. అలాంటి వాటి మీద ఇన్వెస్టిగేషన్స్ చేయండి. ఎన్నో కోట్ల వెనకాల తిరుగుతున్న ప్రజలకి న్యాయం చేయండి. పోలీస్ స్టేషన్లు అంటే తిరుగుతున్న మనుషులకి న్యాయం చేయండి. ఇలాంటి కేసులు తీస్తే మీ జీవితం సరిపోదు, మీ సర్వీసులు సరిపోవు. ఇవన్నీ పక్కన పెట్టేసి వీధి కుక్కల్ని తెచ్చండి, అట్లా అల్లక్కడ ఎట్టేద్దాం, అల్ల పక్షులు పట్టుకోండి, దాన్ని రెక్క ప్లీగుదాం, ఇవి కాదు. ఈ వేస్ట్ పనికి మాలిన పనులంటే ఇవే. నా మాటలు కొంతమందికి కోపం వచ్చినా ఏం జరిగినా కూడా ఏమైనా కూడా నేను ఒకటే చెప్తున్నా. నా మెంటాలిటీ దేనికైనా తెగించి ఉండే మెంటాలిటీ.
ఇది చాలా తప్పు. దీన్ని నేను నిజంగా ఖండిస్తున్నాను. నాకు ఈ ఒక కోర్ట్ ఆర్డర్ ఇష్యూ చేయడము, ఈ యొక్క పెట్స్ మీద ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. నేను చెప్పినటువంటివి ఈ ఈ విధంగా గవర్నమెంట్ ఉంటే ఎప్పుడో బాగుపడును. కుక్కలతో మేము ఈరోజు కుక్కల్ని పెంచుకోకుండా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఈ దొంగతనం చేసినోడిని పట్టుకొని అరెస్ట్ చేసినా, లేదంటే పిల్లల మీద అఘాయిత్యాలు చేసినోడిని చంపేసినా, ఇలాంటివి ఏవైనా చేసినా ధైర్యంగా ఆడవాళ్ళు బతికేవారు. బయట బంగారం, డబ్బులు లాంటివి ఇంట్లోనే పెట్టుకునేవారు పూర్వం. మరి ఇప్పుడు ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే ఆ భయం మీదే కదా. మరి అలాంటి భయం మీదే పెద్ద పెద్ద ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఆ భయానికే. ఎందుకు అంటే పోలీసులు ఏమీ చెయ్యరు, కోర్టు ఏమీ చెయ్యదు. వాళ్ళని పట్టుకోవడం 2 రోజులు తిప్పుతారా, ఈ కేసుని ఎవడు బాధిస్తాడరా, ఇది మీ ఇంటెన్షన్, ఇదే కరెక్ట్, వదిలేస్తారు. ఎక్కువ సాగదీయరు. పనికిమాలిన ఇష్యూ ఏటో కుక్కలు. ఏంటి కుక్కలు ఏం చేసాయి? మీ ఇంటికి వచ్చే మిమ్మల్ని ఏమైనా కరిసేయా? ఎక్కడో చెప్పండి. ఎప్పుడో వాటికి బుద్ధి బాగోక ఉండి ఎవరినో అటాక్ చేసాయి, కాదని నేను చెప్పను. ఆ టైంలో నా పిల్లున్నా నేను ఆ సమయంలో కుక్కను కొడతాను, ఎంత ప్రేమ ఉన్నా కొడతాను. ఎందుకంటే అది పశువు, దానికి తెలీదు. కానీ అంతకన్నా దారుణంగా మనుషులు కూడా ఉన్నారు. వాటి పరిస్థితి ఏంటి అది చెప్పండి. ముందు ఆ సమస్యలు తీర్చండి. పిచ్చి పిచ్చి నోటీసులు ఇచ్చేసి కుక్కల్ని పట్టుకోండి, పిల్లుల్ని పట్టుకోండి, పిచ్చుకల్ని పట్టుకోండి అంటే పక్షులు కూడా కనిపించడం మానేసాయి. రేడియన్స్ ఎక్కువ అవ్వడం వల్ల చచ్చిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ టవర్లు ఎట్టేస్తున్నారు. అయ్యి లేవు. ఇంక ముందుకు దేశం ఏటైపోవాలి. లేదంటే దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, పెద్ద సునామీ వచ్చి అంతమైపోవాలి. అంతే, ఇంతకన్నా ఇంకేం లేదు. లేదా ఈశ్వరుడు కాలభైర స్వరూపుడైనటువంటి ఆ కుక్కలు మాయమైపోవాలని కోరుకుంటున్నాను. వాటికి నరకం లేకుండా తండ్రి కాలభైరవ స్వామి నా మొర ఆలకించి కుక్కలు కనబడకుండా మాయమైపోవాలి. వాటికి ప్రాణాలు పోకూడదు, ఏమీ కాకూడదు, నరకయాతన పడకూడదు. ఈ జనానికి కుక్కలు అనేవి లేకపోతే వీధిలో ఎన్ని జరుగుతాయో అప్పుడు కనుక బుద్ధి రాదు మనకి. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి కాపురాలు కాస్తారా? వీధికి ఒక పోలీసు పట్టుకున్నా ఇండియాలో ఎంతమంది పోలీసులు ఉన్నారు? సరిపోద్దా? మిలిటరీని దింపాలా? లేదంటే ఇంకెక్కడైనా నుంచైనా తీసుకొని రావాలి ఆర్మీని. వీధికి ఒక పోలీసు చొప్పున పెట్టుకుంటే కుక్కలు కాపలా ఉంటున్నాయి. అలాంటి కుక్కల్ని ఈ రోజులు లేకపోతే వీధులంట దొంగలు చొరబడ్డమే కాదు, మనుషులు కూడా ఇంకా ప్లాన్లు వేసుకుంటారు, పక్కింటికి వెళ్దామా, ఎదురింటికి వెళ్దామా అన్నట్టు. ఆలోచించండి దయచేసి. మనుషులు అందరిలో కూడా చైతన్యం రావాలి. పెట్స్ ఇష్టం లేని వాళ్ళకి వీడియో నా అంకితం కాదు. దయచేసి మీకు ఎందుకు ఇష్టం లేదో ఎందుకో ఏటో మరి నాకు తెలీదు, మాకు అవసరం లేదు, మీ ఇష్టంతో మాకు సంబంధం లేదు. కానీ పెట్స్ని పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి వీడియోని షేర్ చేయండి. ఎంతవరకు వెళ్తే అంతవరకు మంచిది. ఉన్న సమస్యల్ని తవ్వండి. ఫైల్స్లోని మూలనంట పెట్టి దొంతులు పెరిగిపోతున్నాయి కదా కొన్ని కష్టాలు. నా పర్సనల్గా కూడా నాకు ఒక సమస్య ఉంది. ఇప్పటికీ నాకు ఆ సమస్య తీరలేదు. మా ఆంధ్ర పోలీసులు అంత బాగా పనిచేశారు, ఆ సమస్య తీరనే లేదు, వదిలేశారు. మరి పోలీసు వాళ్ళు ఏమనాలి? ఏంటి ఆ సమస్య నా దగ్గరికి వస్తే నేను వివరిస్తాను. ఆ సమస్య తీరినోడు మాత్రమే నాకు కామెంట్ చేయండి, అప్పుడే నా సమస్య చెప్తాను. పోలీసు వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ వరస్ట్. వర్క్ బాగోట్లేదు, ఏమీ బాగోట్లేదు. కేసులు ఎట్టి కంప్లైంట్లు పెట్టి సంవత్సరం అయ్యింది నేను తిరిగి, కానీ నాకు పరిష్కారం జరగలేదు. కాబట్టి ఈ వీడియో వాళ్ళకే అంకితం, పోలీస్ వాళ్ళకే. మరి ఎవరికి ఏమైనా న్యాయం చేశారు ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే జరగలేదు కాబట్టి ఈ వీడియో కూడా వాళ్ళకే. ఏంటి అని అడిగిన వాళ్ళకే నేను చెప్తా, అంతే. నా వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా చూసిన వాళ్ళకి కనీసం 20 మంది చూసినా కూడా మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మరొక నలుగురికి షేర్ చేయండి. నా మాటలు భగవంతుడు విని దయచేసి కుక్కల్ని మాయం చేయండి. కుక్కలు అనేది ఉండకూడదు, మాయమైపోవాలి. వాటికి ప్రాణహాని కలగకుండా భగవంతుడు సర్వేశ్వరుడు కాపాడాలని కోరుకుంటున్నాను. ఇంకా పాపాలు ఎక్కువైపోతే లేనిపోని రోగాలు వస్తాయి, మనం చచ్చిపోతాం తొందరలోనే. కరోనా వచ్చింది, సగం మందిని ఊడ్చుకెళ్ళిపోయింది. ఇలాంటి అరాచకాలు లాంటివి చేస్తే మా మృగాల మీద, పశువుల మీద ఇంకా కూడా ఏం జరగచ్చు. నచ్చినా నచ్చకపోయినా దయచేసి వీడియోని షేర్ చేయండి. చాలా కేసులు ఉన్నాయి, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. రీసెంట్గా నేను చాలా చూస్తున్నాను. వీడియోలు ఓపెన్ చేస్తే యూట్యూబే ఉంది సాక్ష్యానికి. ఎన్నో కేసులు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ట్రోలింగ్స్లో
వాటి సమస్యను తీర్చండి. వాటి గురించి మాకు షూట్ అండ్ షైట్ ఆర్డర్స్ ఇవ్వండి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పిస్టల్ని బహుమతిగా ఇవ్వండి. అప్పుడు కొన్ని కేసులు తగ్గుతాయి స్వామి. సరేనా? జై హింద్.